అర్జున్ వైపు నుంచి వెళ్ళి ఉంటే ఇలాంటి పరిస్థితి వచ్చుండేది కాదు అనేటువంటి అంశం పైన కూడా సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఎందుకంటే దీని తర్వాత అది రాజకీయంగా మలుపులు తిరిగింది. రాజకీయంగా కావాలనుకున్న వాళ్ళు వాడుకున్నారు, ఫ్యాన్స్ కావాలనుకున్నటువంటి వారు ఇష్టానుసారంగా వాడుకున్నటువంటి పరిస్థితులు కూడా చూసాం. కానీ ఓవరాల్గా ఎవరికి నష్టం జరుగుతోంది? సినిమా ఇండస్ట్రీకి, లేకపోతే అల్లు అర్జున్కి కావచ్చు, లేదా నిర్ణయాలు తీసుకున్నటువంటి ప్రభుత్వానికి, ఇవన్నీ కూడా జరుగుతున్న పరిస్థితి. సో కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా పెద్దల వైపు నుంచి ఆల్రెడీ జరుగుతున్నటువంటి చర్చలు గురించి కూడా మనం మాట్లాడాం. అయితే రాబోయేటువంటి సినిమాల విషయంలో, ఎందుకంటే సంక్రాంతి సమీపిస్తున్నటువంటి నేపథ్యం, సంక్రాంతి సందర్భంగా పెద్ద బడ్జెట్ ఉన్నటువంటి సినిమాలు కూడా రిలీజ్ కాబోతున్నాయి. కానీ ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఇలాంటి పరిస్థితి అయితే చూడలేదు. గతంలో ఆంధ్రప్రదేశ్లో టికెట్ల రేట్ల పైన పరిణామం జరిగింది. అక్కడికి ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి, జగన్ దగ్గరికి వెళ్ళి, హీరోలు వెళ్ళి మాట్లాడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. తర్వాత పరిస్థితి సర్దుబాటు అయింది. కానీ ఇప్పుడు ఏం జరగబోతోంది? ఈ సినిమా నిర్మాతలు కావచ్చు, డిస్ట్రిబ్యూటర్లు కూడా ఆందోళనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. వీరి ఆలోచన ఏ విధంగా ఉంది? సుజన్, ఎస్, ప్రధానంగా సినిమా సంక్రాంతికి రిలీజ్ అవుతున్న సినిమాల విషయంలో 3 పెద్ద సినిమాలు ఉన్నాయి. వీటికి సంబంధించి సినిమాల బెనిఫిట్ షోలకు సంబంధించి ఇప్పటికే ఎఫ్డీసీ చైర్మన్గా దిల్ రాజు ఎంపికయ్యారు. ఆయన్ని దీని మీద గతంలో మనం ప్రశ్నించినప్పుడు అన్ని పెద్ద సినిమాల లాగానే వీటికి బెనిఫిట్ షోలకు సంబంధించిన వాటంతా కూడా షెడ్యూల్ అవుతుంది, అక్కడ ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి ఆయన ప్రస్తావించడం జరిగింది. అయితే ఈ ఇష్యూ అనేది తర్వాత ఆయన వ్యాఖ్యలు చేసిన తర్వాత ఆయన అమెరికా వెళ్ళడం జరిగింది, ఆయన సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ నిమిత్తం. ఆ తర్వాత ఇది అసెంబ్లీలో దీనికి సంబంధించిన చర్చ, సంజయ్ థియేటర్ ఘటన ఏదైతే ఉందో దీనికి సంబంధించిన చర్చ అనేది విస్తృతంగా జరగటం, ఆ క్రమంలోనే కోమటిరెడ్డి వైపు నుంచి కూడా బెనిఫిట్ షోలు, స్పెషల్ షోలకు యొక్క పర్మిషన్లు అనేవి ఉండవు అని చెప్పేసి వాళ్ళు చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఈ క్రమంలో ఇప్పుడు రాబోయే సినిమాల మీద ఖచ్చితంగా ఈ ఎఫెక్ట్ అనేది కనపడనుంది. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లో భారీ సినిమాల విడుదల అనేది ఫెస్టివల్ సీజన్ బేస్ చేసుకుని రిలీజ్ చేయడంతో పాటు వాటికి స్పెషల్ షోలను కానీ టికెట్ రేట్లు, అదనపు రేట్లు ఉండటం వల్ల వాటికి మ్యాక్సిమం రికవరీ అనేది ఫస్ట్ వీకెండ్లోనే ఉండాలి అని చెప్పే విధంగా కూడా ప్లాన్ చేయడం జరుగుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు ఈ కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యల నిమిత్తం రాబోయే సినిమాలకు ఖచ్చితంగా ఎఫెక్ట్ పడనుంది. ఎంత కాదనుకున్నా ఒకవేళ స్పెషల్ షోలు లేకపోయినప్పటికీ టికెట్ రేట్ హైక్ లేకపోతే కనుక ఒక 20-30 కోట్ల వరకు కూడా నిర్మాతలు ఫస్ట్ డే హైక్ లేకపోతే కనుక, లేదంటే ఫస్ట్ తొలి వారం రోజులు ఇచ్చే హైక్ మిస్ అయితే కనుక ఆ ఎఫెక్ట్ అనేది ఖచ్చితంగా టికెట్ వాటి సేల్స్ మీద కానీ, దాంతోపాటు ఈ టికెట్ రేట్లు తక్కువ ఉంటాయి కాబట్టి వాటి వచ్చే వసూళ్ల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. ఇది ఖచ్చితంగా ఇండస్ట్రీకి కొంత ఇబ్బందికరమైన పరిణామమే. స్పెషల్ షోల విషయంలో కాస్త తగ్గాలి అని చెప్పేసి నిర్మాతల వైపు నుంచి కూడా కాస్త దానికి సంబంధించిన కొన్ని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఎప్పుడైతే భారీ చిత్రాలకు, హై బడ్జెట్ చిత్రాలకు వాటికి సంబంధించిన టికెట్ ప్రైస్ హైక్ అనేది లేకపోతే మాత్రం ఇది ఖచ్చితంగా చాలా ఇబ్బందికరమైన పరిణామమే ఏర్పడుతుంది. అయితే ఈ పుష్ప సినిమాకు చూసుకుంటే కనుక గతంలో కంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువ రోజులు అవడంతో పాటు డబుల్ ట్రిపుల్ రేట్లను ఇచ్చి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేసే విధంగా, ఆ సినిమా నిర్మాతలను కూడా ఎంకరేజ్ చేసే విధంగా కొన్ని డెసిషన్స్ తీసుకోవడం జరిగింది. బట్ ఈవెంట్ విషయంలో ఏదైతే దానికి సంబంధించి ప్రీమియర్ షో విషయంలో జరిగిన ఈ పొరపాట్లు ఇవన్నీ కూడా మొత్తం టోటల్ ఇండస్ట్రీకి ఇప్పుడు ఎఫెక్ట్ పడింది. పుష్ప వరకు అది బెనిఫిట్ అయింది, కానీ అల్లు అర్జున్ చేసిన ఈ పొరపాటు ఇదంతా కూడా తర్వాత హీరోలకి, తర్వాత వచ్చే సినిమాలకి ఇది చాలా పెద్ద ఎఫెక్ట్ అయితే ఇప్పుడు చూపించడం అని చెప్పేస్తే మనం చూద్దాం. ఎందుకంటే మీరు అన్నట్లుగా